హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్. ఈ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఒకసారి మీరు ఆ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చెక్ చేసుకుంటే సిరీస్ ద్వారా మీరు ఏం నేర్చుకుంటారో అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కంప్లీట్గా ఫ్రీగా మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి తప్పకుండా ఆ వీడియోని చెక్ చేసుకోండి. ఈ కంపెనీ 2015లో స్థాపించబడింది. ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్ లిమిటెడ్. ఇది వచ్చేసి ఇండియన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్ కంపెనీ. అది కూడా రీన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఈ కంపెనీ అనేది ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ స్పెషలైజేషన్స్ వచ్చేసి డెవలప్మెంట్, అలాగే కన్స్ట్రక్షన్, ఓనర్షిప్, మళ్ళీ ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ అనేది ఈ కంపెనీ యొక్క స్పెషలైజేషన్స్. ఈ కంపెనీ వచ్చేసి లార్జ్ స్కేల్ రీన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసినట్లయితే మార్చి 2022 నాటికి 1562 కోట్లు, మార్చి 2023 నాటికి 1361 కోటి, మార్చి 2024 నాటికి 1466 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2022 నాటికి 62 కోట్లు, మార్చి 2023 నాటికి -3 కోట్లు, మార్చి 2024 నాటికి 697 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలి అనేది ఒక ఐడియా అనేది వచ్చేసి ఉంటుంది. ఇక బారోయింగ్స్ కూడా చూసినట్లయితే మార్చి 2022 నాటికి 7563 అనేది కంపెనీకి ఉన్న బారోయింగ్స్, మార్చి 2023 నాటికి 8657 కోట్లు, మార్చి 2024 నాటికి 8217 కోట్లు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 275 రూపాయల నుంచి 289 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 51 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 2900 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14739. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 6, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 8, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ 11, 2024. రీఫండ్ డేట్ వచ్చేసి నవంబర్ 12, 2024. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి నవంబర్ 12న డిమాట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 13, 2024. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.